యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శకమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏడాదికి 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించనున్నట్టు తెలిపారు. శాంతిని స్థాపించుకోవడమే మన ముందున్న లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. యేసుక్రీస్తు అదే బోధనలు చేశారన్నారు. ఎల్బీ స్టేడియంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నేషనల్ ప్రేయర్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బట్టి విక్రమార్క, సీతక్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు నడిపించాలి. సంఘం కోసం బతకాలి. ఇది ప్రధానంగా మనకి జీసస్ క్రైస్తు నేర్పినటువంటి మార్గం. ఈ మార్గంలో పాలకులుగా మేమంతా కూడా ఈ సమాజాన్ని ప్రేమించడం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటం, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూత నుంచి పైకి తీసుకొని రావటమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ప్రధాన ఆశయం, లక్ష్యం కూడా. తప్పనిసరిగా మీరందరూ ఆశించినట్టు ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే కట్టుబడి పనిచేస్తుందని కూడా మీ అందరికీ నేను ఈ సమావేశం మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమిస్తూ ఈ సమాజ అభివృద్ధి కోసం కావలసిన అనేక